నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత గుండె సంబంధిత వైద్య శిబిరం. జర్నలిస్టులు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపిన ఎమ్మెల్యే. అందరికీ అందుబాటులో రోగ నిర్ధారణ పరీక్షల గురించి వెల్లడించిన డాక్టర్ గందె శ్రీలత. పరీక్షలపై 10% నుంచి 20% వరకు డిస్కౌంట్. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై అవగాహన. విద్యార్థుల జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపిన కార్పొరేటర్. అందరికీ అందుబాటులో రోగ నిర్ధారణ పరీక్షలు డాక్టర్ గందె శ్రీలత వెల్లడించారు. డాక్టర్ గందె ఓం ప్రకాష్, ప్రముఖ న్యాయవాది, అడ్మినిస్ట్రేషన్. గందె శ్రీలత హనుమకొండ సిటీలో ఆల్ పరికరాలతో అందరికీ అందుబాటులో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆదర్శ డయాగ్నోస్టిక్స్ ఇమేజింగ్ సెంటర్ నిర్వాహకులు గందె శ్రీలత తెలిపారు. హనుమకొండ ములుగు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదర్శ డయాగ్నోస్టిక్స్ ఇమేజింగ్ సెంటర్ను ఓం ప్రకాష్ తల్లి గందె చంద్రకళ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు అన్ని రకాల హార్మోన్ పరీక్షలతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలపై ప్రత్యేక రాయితీని 10 నుంచి 20% వరకు డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. ఓకే, రెడీ కదా? చూడండి, చూడాలి మేడం. అమ్మ ఇచ్చాడు. ఖచ్చితమైన నాణ్యమైన రోగ నిర్ధారణ పరీక్షలు ఇచ్చడం మన ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల పరీక్షలు అతి తక్కువ ధరలతో జరుగుతాయి. ప్రతిరోజు హార్మోన్ పరీక్షలు చేయబడను మరియు ఎన్నో పరీక్షలు హైదరాబాద్ పంపుతున్నారు. అవేం పంపకుండా అన్ని ఇక్కడే జరిగేటట్టు మేము ప్లాన్ చేశాము. దగ్గర బోన్ మ్యారో, FNAC, అన్ని రకాల హార్మోన్స్, ఇన్ఫర్టిలిటీ ప్రొఫైల్స్, హెల్త్ ప్రొఫైల్స్. అల్ట్రాసౌండ్ లో లేటెస్ట్ వర్షన్ ఇన్ఫినిటీ 10.0 అని చాలా లేటెస్ట్ అది చేస్తున్నాము. ఎక్స్రే ఉంది, ఇంకా సెల్ కౌంటర్లు అన్ని చాలా లేటెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ చాలా తక్కువ ధరలు ఉంటాయి. మీరు కావాలంటే బయట వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. అక్యురసీ అండ్ తక్కువ ధరలు ఇచ్చే ఉద్దేశంతో మేము మొదలు పెట్టాము. ప్లేసెంట్ మెథడాలజిస్ట్ నిమ్స్లో చేశాను. కాకతీయ మెడికల్ కాలేజ్లో MBBS చేసి తర్వాత నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో పెథాలజీ కంప్లీట్ చేసి 30 years నేను పెథాలజీ సర్వీసెస్ ఇచ్చాను. కరీంనగర్లో ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఇందులో మనకు రేడియాలజీ కూడా కలుపుకొని పెథాలజీ సర్వీసెస్ టోటల్గా అన్నీ ఉన్నాయి. రేడియాలజీ లోపల అల్ట్రాసౌండ్ అధికారంలోకి రాకముందే జూలూరుపాడు మండలంలో మార్కెట్ యార్డు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు నుంచి మనం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, మనం శాసనసభ్యులు అయినాం. ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాంట్లో పనిచేస్తున్న హమాలులందరికీ కూడా భద్రత కల్పించే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, శాసనసభ్యుడిగా నేను వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి
మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం. మార్కెట్ ఉపయార్డును మార్చవద్దని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని అమాలీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రామ్దోస్ నాయక్ హమాలీలతో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలో శాశ్వత మార్కెట్ యార్డు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలుదారులు మార్కెట్ యార్డులో విద్యుత్ నిలిపివేశారంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా విద్యుత్ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 10 నిమిషాలలో మార్కెట్ యార్డులో విద్యుత్ కలెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. మాకు మార్కెట్ యార్డు ఇప్పుడు వచ్చారు ఎమ్మెల్యే గారు మార్కెట్ కంపల్సరీ చేస్తానని మాట ఇచ్చారు. వారు ఇచ్చినందుకు మాకు సంతోషంగానే ఉంది. అయితే మాకు మార్కెట్లో ఏ సౌకర్యం లేదు. దుబ్బల దూరంలో మేము ఉంటున్నాం. కనీసం మేము అమాలీకి కాళ్ళు వినా చేతులు వినా పట్టించుకునే నాదు లేదు. మార్కెట్ యార్డు మరీ దారుణంగా తయారైంది. మాకు మార్కెట్ యార్డు కావాలని మా అమ్మాలికి క్షేమంగా ఉండాలని మేమందరం భావిస్తున్నాం. అధికారంలోకి రాకముందే జూలూరుపాడు మండలంలో మార్కెట్ యార్డు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు నుంచి మనం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, మనం శాసనసభ్యులు అయినాం. ఖచ్చితంగా మార్కెట్ యార్డుని ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాంట్లో పనిచేస్తున్న హమాలులందరికీ కూడా భద్రత కల్పించే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శాసనసభ్యుడిగా నేను వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం. మీలాంటి వాళ్ళు ఇట్లా ఎంకరేజ్ చేయబట్టే ఓనార్ సమితిలో నాన్ డ్రైవ్స్ ఇబ్బంది పడుతున్నారు. అదే మన నాయకు అంటావు, 100 మంది నాయకులు వస్తారు, నువ్వు సిస్టానికి యాంటీ అట్ట పోతావు. 100 మంది నాయకులు వస్తారు బాబు, సిస్టానికి యాంటీ అట్ట పోతావు నువ్వు. ఇప్పుడు జూలూరుపాడు మండలంలో ఉద్యోగం చేసే నాన్ డ్రైవ్స్ అంతా రాజీనామా చేయాలి ఇప్పుడు నువ్వు చెప్పిన పద్ధతిలో. 10 నిమిషాల్లో కరెంట్ ఇచ్చేసే వాళ్ళకి ఇద్దరు మాట్లాడతా నేను. 10 నిమిషాల ముందు కరెంట్ ఇచ్చేయి, ఓకేనా? నాకు ఫోన్ ఏమంటే ఫోన్ చేయాలి ఇప్పుడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి పాల్గొని స్వర్గీయ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి జన్మదినము, రాష్ట్ర యువ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కార్యకర్తలతో వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకుడు లడ్డువారి మిత్ర బృందంతో కలిసి కేక్ కట్ చేసి అనంతరం రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజల అందరి ఆశీర్వాదంతో గూడెం మధుసూదన్ రెడ్డికి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయ్, మహిళలు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి విక్రమ్ రెడ్డి ఇచ్చేసి ఆయన ఆధ్వర్యంలో మరి ఇక్కడ పండ్ల పంపిణీ కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి అందరూ కూడా మా అందరి తరఫున మదన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన గూడెం మధుసూదన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పటాన్చెరు ఏరియా ఆసుపత్రి నందు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అభిమానులకు మరి అభిమానులందరూ కలిసి మరి లడ్డు గారి ఆధ్వర్యంలో ఈరోజు రోగులకు పండ్ల పంపిణీ జరిపించడం జరిగింది. అదేవిధంగా మరి కేక్ కటింగు మరి మదన్న ఈరోజు తిరుపతి వెళ్ళినందున ఆయన అభిమానులందరూ కూడా ఒక దగ్గరగా చేరి ఆయన చేసిన సంక్షేమాలు పథకాలు మరి అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి మదన్న ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ యువకులకు అందరికీ ఆదర్శం. ఎంతో మందికి
సహాయ సహకార్యాలు, మరి ఆరోగ్యం బాగలేకున్నా కానీ వాళ్ళకు ఆపరేషన్లు, సర్జరీలు చేయించడం కూడా జరిగింది. ఎంతోమందిని కుటుంబాలను ఆదుకునే వ్యక్తి మరి మదన్న ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని కొనియాడారు. ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు కుమార్ గారు, విజయ్ గారు, స్థానిక నాయకులు, సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 163వ జయంతి వివేకానంద స్వామిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వము యువజన దినోత్సవం ఇట దీన్ని నామకరణం చేసి రిలీజ్ చేయడం యువతకు ఆదర్శంగా నిలవాలి. ఎందుకంటే స్వామి వివేకానంద గారు మన తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కాదు, యావత్ ప్రపంచమంతా వివేకానంద స్వామి అడుగుజాడల్లో యువత అంతా అడుగులేస్తే పెడదారి పట్టకుండా చక్కగా చదువుకొని మన ఈ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే రీతిలో యువతంతా అడుగులేయాలని చెప్పి నేను యువతను కోరుతూ మరొక్కసారి స్వామి వివేకానంద స్వామి జయంతిని ధన్యవాదాలు తెలియజేస్తాను. జూబ్లీహిల్స్ బోరబండ డివిజన్ భారత్ నగర్ కమ్యూనిటీ హాల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు బోరబండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రధానంగా గంజాయి వినియోగము, రవాణాకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వల్ల వ్యక్తిగతంగా తమకు, సమాజానికి కలిగే నష్టాలను గుర్తించాలని, వాటిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కృషి చేయాలని బోరబండ ఇన్స్పెక్టర్ వీరశేఖర్ సూచించారు. గంజాయి, డ్రగ్స్ వినియోగం, రవాణాపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు జీవితాలు పాడు చేసుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ డిపిఓ వెంకటకృష్ణ, బోరబండ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భూపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎస్ఆర్డి నగర్ బస్తీలో మొట్టమొదటిగా ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి బస్తీ అతి కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి మన నాయకుడు మరికొద్ది క్షణాల్లో को समझ आने के लिए अपने गाने से, अपनी आवाज से तकरीबन 2 घंटों से आपके सामने रख रहे हैं। तेलंगाना के अपने कल्चरल विंग के हर एक मेंबर को भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूं। और तकरीबन
तकरीबन 2.5 से 3 घंटे अपने बच्चों के मुस्तकबिल के लिए एक माँ ही जान सकती है तकलीफ। तकरीबन 3 घंटे से बैठे पर्दानशीन मेरे सामने बैठे माँ और बहनों को, शहनशीन पे तशरीफ फरमाए बड़े और बुजुर्गों को, सबको मेरे तरफ से सरजमीन तेलंगाना की तरफ से सलाम अर्ज करता हूँ। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा सल्लि अला नबियना सय्यदना शफीना मौलाना मुहम्मदिन मुबारक वसल्लम। दुरूद भी मैंने इसलिए पढ़ा, शैतान पे गलत भी इसलिए भेजी क्योंकि मसला ही शैतान के ऊपर है। गंजाई, शराब, नशीली चीजें, नशे के चीजों से अपने बच्चों के मुस्तकबिल को बचाने के लिए आज हुकूमत तेलंगाना सीएम रेवंत रेड्डी साहब बहुत इसके ऊपर सीरियसली काम कर रहे हैं। गुज़िश्ता हुकूमतों से 10 कदम आगे ही रेवंत रेड्डी सीएम साहब आज नशेड़ी चीजों के लिए, गंजाई के ऊपर, ड्रग्स के ऊपर हुकूमत तेलंगाना बहुत ही सीरियसली काम कर रही है। क्योंकि किसी शायर ने कहा, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ IJU మేడ్చల్ జిల్లా శాఖ అధ్యక్షుడు గడ్డమిది బాలరాజు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత గుండె సంబంధిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సుశ్రుంత్ నేతృత్వంలో బండారు ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే PAC చైర్మన్ అరికెపూడి గాంధీ, కుకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు విధి నిర్వహణలో, అదేవిధంగా వృత్తిపరమైన ఒత్తిడిలకు లోనై ఎంతో మంది జర్నలిస్టులు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని, సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించకుంటే వ్యాధులను అరికట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు MA కరీం, ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. గుండె పరీక్షలు విలేకరులు ఫ్రీగా హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. భాస్కర్ అన్న గుడ్ మార్నింగ్. భాస్కర్ అన్న గుడ్ మార్నింగ్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత గుండె సంబంధిత వైద్య శిబిరం. జర్నలిస్టులు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపిన ఎమ్మెల్యే. అందరికీ అందుబాటులో రోగ నిర్ధారణ పరీక్షల గురించి వెల్లడించిన డాక్టర్ గందె శ్రీలత. పరీక్షలపై 10% నుంచి 20% వరకు డిస్కౌంట్. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన. విద్యార్థుల జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపిన కార్పొరేటర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.